హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. టాపిక్ వచ్చేసరికి ఏంటంటే ఏఐ విత్ అగ్రికల్చర్ అనమాట. సో అగ్రికల్చర్లో మీకు రీల్స్ చూస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడ ఏ విధంగా అయితే ఏ ఇంప్లిమెంట్ అవుతుందో దాని గురించి అంతా కూడా సూర్య గారు మనకు చెప్తారనమాట. ఇప్పుడు అగ్రికల్చర్ అనేది వన్ ఆఫ్ ది ప్రైమరీ సెక్టర్ కదా, అంటే లైక్ ప్రైమరీ సెక్టర్స్ ఆర్ మనం బ్రతకడానికి కావాల్సిన థింగ్. సో అగ్రికల్చర్లో అడ్వాన్స్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. చాలా ఇయర్స్గా అది ల్యాక్ అయ్యి కూడా ఉంది. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్. ఫార్మర్స్కి ఫోన్లు వాడడం రాదనో, లేకపోతే ఇంకా టెక్నాలజీ ఇంకా వాళ్ళకి అందుబాటులో రాదనో, లేదంటే వాళ్ళ ఎక్విప్మెంట్ కాస్ట్ ఎక్కువ, ఇలా చాలా చెప్పుకుంటూ వచ్చారు. బట్ నాకు తెలిసి అయితే రైతు అనేవాడిని చాలా నెగ్లెక్ట్ చేశారండి. ఈ టెక్నాలజీ కానీ, ప్రభుత్వం వాళ్ళు కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, నేను ఒక్కళ్ళు అనట్లేదు. ఎవ్రీథింగ్ రైతు ఎందుకో వెనకబడ్డాడు ఉంటుంది కదా, అలా డైలాగ్ లాగా. సో బేసిక్గా ఇప్పుడు ఏంటంటే, కానీ ఇప్పుడు నాకు బాగా సంతోషం అనిపించే విషయం ఏంటంటే, చాలామంది నాట్ ఓన్లీ టాకింగ్, దే ఆర్ డూయింగ్ సంథింగ్. లైక్ ఒక పర్సన్ ఉంటాడు, వాడు చెట్టు ఎక్కడానికి, అదేమంటారు, తాటి చెట్టు సంథింగ్, ఆ తాటి చెట్టు ఎక్కడానికి ఒక డివైస్ కనిపెట్టాడు. లైక్ మనకి శతమానం భవతి మూవీలో ఉంటుంది సంథింగ్ అలాంటిది. అండ్ మోర్ ఓవర్ ట్రాక్టర్స్, డ్రోన్స్, ఇప్పుడు ఎక్కువగా మనకి వినిపిస్తుంది డ్రోన్స్. సో అగ్రికల్చర్లో డ్రోన్స్ని తీసుకురావడం కూడా స్టార్ట్ చేశారు ఇప్పుడు. సో ఇప్పుడు ఏమవుతుందని అంటే, ఇప్పుడు మనకు ఒక 10 మంది 15 మంది దాంట్లో స్ప్రే చేయడానికి, కలుపు తీయడానికి, ఇవి ఏవి ఉంది. సో ఇప్పుడు ఏంటంటే, వాళ్ళు ఎంత రేటుకి అయితే వస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్గా కూలోళ్ళని పెట్టుకుని చేసుకుంటే, ఇలా చేసుకుంటే మనకు 50,000 అవుతుంది అనుకుందాం ఒకసారి స్ప్రే చేయడానికి మందు అంతా. ప్రజెంట్ ఒక డ్రోన్తో పెట్టి చేయడానికి మనకి ఒక 1 lakh అవుతుంది. అంటే ఇట్స్ అరౌండ్ డబుల్ ది కాస్ట్. ఓకే, సో అది ఇప్పుడు వస్తున్న అడ్వాన్స్మెంట్స్ ప్రకారం అది 70%, 70,000కి ఇలా వచ్చింది. ఎప్పుడైతే మనకి అగ్రికల్చర్లో మాన్యువల్గా మనుషులు పెట్టించుకునే కాస్ట్, మనం ఒక ఎక్విప్మెంట్ని యూజ్ చేస్తే వచ్చే కాస్ట్ ఈక్వల్ అవుతుందో, ఆ పర్టికులర్ సినారియో వచ్చినప్పుడు చాలామంది వీటిని వాడడం మొదలు పెడతారు. ఇది ఫస్ట్ సినారియో. అండ్ సెకండ్ సినారియో ఏంటంటే, ఇప్పుడే చాలామంది ఇండియాలో కూడా ఫార్మర్ జీపీటీస్ అని, అంటే చాట్ జీపీటీ లాగా ఫార్మర్ జీపీటీస్ అని ఎస్ఎల్ఎంస్ క్రియేట్ చేస్తున్నారు. సో వీటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం ఫ్యూచర్లో. సో ఈ వీటి పని ఏంటంటే, ఎంటైర్ అగ్రికల్చర్ డేటా అంతా దీనికి ఇన్పుట్గా ఇస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, నీ క్రాప్కి వాటర్ కావాలా, వెంటనే దీన్ని తీసుకెళ్ళి మనం మోటార్ బోర్డు కనెక్ట్ చేసి ఉంటాం, వెంటనే అది మోటార్ ఆన్ చేస్తుంది. వెంటనే నీకు సఫిషియెంట్ వాటర్ వచ్చేసినా మోటార్ ఆఫ్ చేసేస్తుంది. ఒకవేళ ఆ టైంలో కరెంట్ లేదంటే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత షెడ్యూల్ చేసుకుని మళ్ళీ అదే మోటార్ ఆన్ చేస్తుంది. అండ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ న్యాచురల్ వేలో మీ క్రాప్స్ని ఎలా గ్రో చేసుకోవాలని చూపిస్తుంది. అండ్ అదే కాకుండా మీకు ఐడియా ఉంటే, చాలామంది మీకు కూడా రైతుల కుటుంబంలో ఉంటే చూడండి, ప్లాంటెక్స్ అని ఒక యాప్ ఉంటుంది. ఈ యాప్లో ఏంటంటే, ఇది కూడా ఏఐ బేస్డ్ యాప్. దీన్ని తీసుకెళ్ళి మన ఏదైతే మొక్కో లేకపోతే ఏదైతే పంట ఏదైతే ఉందో దాని ఫోటో తీస్తే, దాని హెల్త్ కండిషన్ ఎలా ఉంది, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, న్యాచురల్గా ఎలా దాన్ని సాల్వ్ చేయొచ్చు, ఏమైనా ప్రాబ్లం ఉంటే, ఏమైనా ప్రాబ్లం రాబోతుంటే దాన్ని ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇలా A to Z అనాలిసిస్ దానికి ఇస్తుంది. ఓకే, అంటే జనరల్గా ఏంటంటే, ఇలాంటి యాప్స్ ఫేసెస్కి ఉన్నాయి. స్నాప్చాట్లో వాటిల్లో ఇది అందరికీ తెలుసు. అమ్మాయిలు ప్రతి ఒక్కళ్ళు వాడతారు. వాళ్ళ ఫేస్ ఫోటో తీసుకుని, నా ఫేస్ ఎలా ఉంది, గ్లో అవుతుందా, లేకపోతే నాకు స్కిన్ ఏమన్నా డ్రై ఉందా తెలుస్తున్నారు. సేమ్ అప్లికేషన్ యూజ్ చేసి దాన్నే రైతులు యూజ్ చేసేది కూడా ఉంది. అంటే నా పాయింట్ ఏంటంటే, ఇది తెలిసినంత మందిలో 10 మందిలో ఒకరు కూడా అది తెలియదు. అండ్ అది మోస్ట్ యూజ్ఫుల్ థింగ్. సో ఇలాంటివన్నీ కూడా మనలాంటి వాళ్ళు అవేర్ చేస్తూ ఉండాలి వాళ్ళకి. సో ఇట్లాంటి థింగ్స్ అనేవి చాలా మనం ఫార్మర్స్కి ఇంప్లిమెంట్ చేయొచ్చండి. సో విన్నారు కదా, ఇట్లాంటి ఎగ్జాంపుల్స్తో మీరు మా దగ్గర ఏ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే, మేము ఒక న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. లైక్ కోర్స్ నేమ్ వచ్చేసరికి ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI అనమాట. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది కామెంట్ సెక్షన్లో పెట్టిన, అండ్ అక్కడ ఫ్రీ డెమో కూడా ఉంది, ఒకసారి చూడండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి.